ఏముండేది జనం, వీళ్ళ ప్రభుత్వ యాక్టివిటీ ఉంటే నడుస్తుంది అంతే, లేకపోతే ఏముంది. ఒకవేళ అప్పుడు ఫ్లాట్ ధర కూడా ₹1,00,00,000 దాకా అమ్ముతారేమో. కోటి అనేది చీఫ్ అండి, అక్కడ 3-4 కోట్లు అవుతుంది. ఎందుకంటే అనేది ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కుకట్పల్లి ఎంత అండి, ₹1,00,00,000 తక్కువ లేదు కదా. అంటే దాంతో ఎక్కువ పెడతారు కదా, ఇప్పుడు ఎక్కువ అంటున్నారు కదా. ఆ పాపులేషన్ కుకట్పల్లి పాపులేషన్ కూడా ఇక్కడ ఉండదు కదా, కోరుకుంటోంది అది కదా. ఫ్లోటింగ్ గురించి ఆలోచించట్లా, నేను అంటోంది అదే. ఫ్లోటింగ్ లేకపోతే రేపు పొద్దున కొని మునుగుతారు. ఫ్లోటింగ్ అవ్వాలి అక్కడ పబ్లిక్. లేదంటే ఎలా చేయడం వల్ల ఏమన్నా పాపులేషన్ పెరుగుతుందా, ఫ్లోటింగ్ వస్తుందా? పాపులేషన్ పెరగాలి అంటే అందరికీ ఆమోదయోగ్యం ఉండాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి ఉండగలను, 5,500, 6,000 రూపాయల అద్దెకి దొరికే అవుట్స్కట్స్ లో ఉంటాయి బస్తీల్లో, 10,000 రూపాయల్లో అద్దెలో బస్తీలో దొరుకుతాయి, 25,000, 15,000 ఆ రేంజ్ లో మిగతా ఏరియాలో దొరుకుతాయి హైదరాబాద్ రెంట్కి. కానీ ఇప్పుడు ఇక్కడ దొరకదు కదా. ఇందులో కొంచెం పాజిటివ్ కూడా ఆలోచిస్తే అమరావతి ప్రాంతంలోనే ఆ స్థాయి రేట్లు కనుక పలికితే ఇంకా గుంటూరు, విజయవాడ పరిస్థితి ఏంటి భవిష్యత్తు? అక్కడ ఏముండవు, ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇక్కడ ఇంకా పెరగాలి కదా. అమరావతిలో 4 కోట్ల రూపాయలు అన్న చోట గుంటూరులో 2 కోట్ల రూపాయలు పలికింది, విజయవాడ అవుట్స్కట్స్ లో ₹1,00,00,000 పలుకుతుంది. అంటే అమరావతిలోనే ఒక ఫ్లాట్ 2-3 కోట్లు ఉందంటే ఇంకా గుంటూరు, విజయవాడలో ఈ రెండింటిని నాశనం చేస్తేనే కదా అక్కడ వచ్చేది. ఈ 2 సక్సెస్ అయితే అక్కడ రావు కదా అంత. అంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కదా. నేను అనేది అదే, ప్రస్తుతం గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తోంది అక్కడ రేట్లు, దాని వలన ఇక్కడ పడిపోయినాయి మార్కెట్.